నమస్కారం. వర్మీ కంపోస్ట్ ద్వారా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చునని తాడేపల్లిగూడెం డిప్యూటీ ఎంపీడీఓ ముప్పిడి వెంకటేష్ అన్నారు. రూరల్ మండలం పట్టిపాలెం గ్రామంలో బుధవారం తడి పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరుగుతున్న తీరును పరిశీలించారు. చెత్త నుండి సంపద తయారీ ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బొర్రా సత్యనారాయణ, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ వర్కర్స్, డ్వాక్రా వీఓఏలు పాల్గొన్నారు. ఈ తడి చెత్త పొడి చెత్త తీసుకెళ్ళి ఏం చేస్తామా? మేము ఎక్కడైనా డంప్ చేస్తామా, లేకపోతే ఎక్కడన్నా షెడ్లు ఏమైనా వేసి ఏదైనా చేస్తామా? చెప్పలేము. మీకు తడి చెత్త ఏం చేస్తామంటే మీ ఊళ్ళో ఒక షెడ్ కట్టాం, చెత్త నుండి సంపద తయారనే కేంద్రం ఒకటి కట్టాం. ఎప్పుడో 5-10 సంవత్సరాలు అవుతుంది కట్టేది. దాన్ని ఇప్పుడు వినియోగంలోకి తీసుకొచ్చాం. 5-6 నెలల నుంచి ఇదే పని మీద ఉన్నాం. గ్రామంలో ఇంటింటికి తిరిగి సిబ్బంది అంతా తడి చెత్త పొడి చెత్త ఏంటో, తడి చెత్త పొడి చెత్త ఎలాగ ఇవ్వాలో, ఆ తడి చెత్త పొడి చెత్త మేము తీసుకెళ్ళి ఏం చేస్తామని కూడా చెప్పారు అందరికీ. ఏమా, ఈ తడి చెత్త తీసుకెళ్ళి అక్కడ తొట్లు ఉంటాయి, బయట లోపల కూడా తొట్లు ఉంటాయి. ఈ బయట తొట్లు పేడ ఇది వేసి పుల్లబెట్టి దీన్ని ఒక ఎరువు కింద తయారు చేసి ఇది వానపాములకి వేస్తాం. లోపల కుండీలు ఇది పేడని ఇది వేసి కలుపుతాం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్మిగూడెం గ్రామదేవత శ్రీ చల్లాలమ్మవారి దివ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంతో ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. 3 రోజుల పాటు జరిగిన ఈ మహోత్సవం బుధవారంతో ముగిసింది. నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ చల్లాలమ్మవారి విగ్రహంతో పాటు మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, శ్రీచక్రాలకు ఏకకాలంలో యంత్రస్థాపన చేసి అనంతరం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. వీరంపాలెం శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి బ్రహ్మత్వంలో వేద పండితులు, అర్చక స్వాములు పూజాధికాలు జరిపించారు. గ్రామదేవత విగ్రహ ప్రతిష్టాపన కావడంతో ఊర్లోని ప్రతి ఇల్లు బంధుమిత్రుల సందడితో పండుగ వాతావరణాన్ని తలపించింది. పుట్టింటి ఆడపడుచులు, అల్లుళ్ళు, కోడళ్ళు, కొడుకులు, పిల్లలు, పెద్దలతో కలకల్లాడింది. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన నిర్వహించారు. కొమ్మిగూడెంతో పాటు పరిసర గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చిన అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులను చాటారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావులపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బుధవారం సబ్సిడీపై అందిస్తున్న పవర్ టిల్లర్లను ఆత్రేయపురం మండలంకి చెందిన రైతులు ఇందుకూరి సూర్యనారాయణరాజుకు, కల్లూరి వీరభద్రం, రవిపాటి, కాశీ విశ్వనాథంకి పవర్ టిల్లర్లను ఎమ్మెల్యే సత్యానందరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏంటి దీనివల్ల రైతులకి ఎక్కువ వస్తుంది. దాని మీద కొంచెం ఎక్కువ అవుతుంది. రాబోయే వర్షాకాలంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని భవన నిర్మాణ రంగ అవసరాలకు సరిపడా ఇసుక నిల్వలను స్టాక్ యార్డుల్లో భద్రపరచాలని ఈ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కమిటీ సభ్యులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లాలో రహదారులకు దగ్గరగా ఉన్న ఇసుక రీచ్లలో స్టాక్ యార్డులను నిర్వహించి ఇసుక నిల్వలు చేయాలని సూచించారు. రావులపాలెం స్టాక్ యార్డులో 1,10,000 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు మాత్రమే ఉన్నాయని, మిగిలిన గోపాలపురం, జొన్నాడ, అమలాపురం స్టాక్ పాయింట్లలో కూడా గరిష్టంగా ఇసుక నిల్వలు చేయాలన్నారు. స్టాక్ పాయింట్ల ఆవాసాల మధ్య కాకుండా సంబంధిత తహసీల్దార్ క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందుతూ స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. రాజోల్ నియోజకవర్గంలోని మలికిపురంలో నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. 3,50,00,000 రూపాయలతో నిర్మించిన ఆలయంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. పంచలోహ అయ్యప్ప స్వామి, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర, అష్టలక్ష్మీదేవులు, మాలికాపురోత్తమ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టలు నిర్వహించారు. అలాగే ధ్వజస్తంభం, శిఖర ప్రతిష్ఠ, కుంభాభిషేకం కార్యక్రమాలను వేద పండితులు, అయ్యప్ప భక్తులు అత్యంత వైభవంగా చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఉమ్మడి గోదావరి జిల్లాల అయ్యప్ప భక్తులు, అయ్యప్ప గురుస్వాములు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా వార్తలు. గిరిజన ప్రాంతాలలో పండే పంటలు, హస్తకళల ఉత్పత్తులకు జాతీయ స్థాయి మార్కెట్ సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం పులిరాముడు గూడెంలోని గిరిజన వెదురు హస్తకళల శిక్షణ తయారీ ప్రదర్శన కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గిరిజన ప్రాంతాలలో ఎన్నో సహజ వనరులతో పాటు సారవంతమైన భూములున్నాయని చెప్పారు. ఇక్కడ పండే పంటలు, ఇతర ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర లేని కారణంగా గిరిజనులు నష్టపోతున్నారని, ఈ పరిస్థితిని మార్చి జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేలా గిరిజన సహకార సొసైటీని మరింత బలోపేతం చేస్తామన్నారు. అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెదురుతో చేసిన కళాకృతులను ఆసక్తిగా తిలకించి వాటి వివరాలను గిరిజన మహిళలను అడిగి తెలుసుకున్నారు. జూన్ 15 లోపు నేను మళ్ళీ తిరిగి వస్తాను మీ గ్రామానికి. ఏదైతే కొన్ని కార్యక్రమాల్లో మనం చేయాలని అనుకున్నామో నిన్నటి నుంచి, అది తాగునీటి విషయంలో కానివ్వండి, రోడ్ల విషయంలో కానివ్వండి, మీ బిడ్డలకి జాబ్ మేళా విషయంలో కానివ్వండి, వీటితో పాటు ప్రభుత్వం అందిస్తున్న మొట్టమొదటిసారి 35 కిలోల బియ్యం మీ అందరికీ కూడా అందించాలనే ఒక ఆలోచనతో అంత్యోదయ అన్న యోజన కింద పంపిణీ చేయబోతున్నాం ఈ వచ్చే నెల నుంచి. మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కోరుకునేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 కలిసి గతంలో పోటీ చేశారు. అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రిగా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీ అందరం కూడా పార్టీల పరంగా మనం వేరే పార్టీలైనా ఈ ప్రాంతానికి మంచి కార్యక్రమాలు జరగాలి, పక్కా గృహ నిర్మాణం జరగాలి, మీకు ఎవ్వరికి కూడా మంచినీటి సౌకర్యం లేదనే మాట వినిపించుకోకూడదు అనేది ఒక పట్టుదలతో చేయబోతున్న కార్యక్రమం. ఏలూరు జిల్లాలో మనకి చాలా వనరులు ఉన్నాయి, అద్భుతమైన వనరులు ఉన్నాయి. ఆ వనరుల్లో ఈ రోజున ఆనిముత్యం మనకి పోలవరం ప్రాజెక్టు వలన కొన్ని కుటుంబాలు నష్టపోయినా దేశానికి అంకితం అవుతూ జాతికి అంకితం చేసే ప్రాజెక్టు కాబట్టి ఎవరైతే సహకరించారో ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం వాళ్ళందరినీ మనం మనస్ఫూర్తిగా గౌరవించుకుంటాం. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు చిర్రి బాలరాజు, పచ్చమట్ల ధర్మరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కె రాముల్ నాయక్, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ, జనసేన పార్టీ జిల్లా నాయకులు కొటికెలపూడి గోవిందరావు, జి సువర్ణరాజులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ₹1 కూడా ఖర్చు చేయకుండా పక్కదారి పట్టించారని రాష్ట్ర మాదిగ సంక్షేమ సహకార సంస్థ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాదిగల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 5 దళిత నియోజకవర్గాల మధ్య ఏర్పాటు చేసిన రాజధానిని నిర్వీర్యం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఉభయ జిల్లాలకు తొలి విడతగా 1740 యూనిట్లకు 58,40,00,000 రూపాయల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని, పారదర్శకంగా ఈ పథకాలను మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ సంచాలకులు ఎం ముక్కంటిల్ పాల్గొన్నారు. ఎలాగా పైకెదుగుతారో మరి నా ఎస్సీసు, నా బీసీసు, నా మైనారిటీస్ అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా ఒక పాటలాగా పాడేసి మరి ఎస్సీస్ని ఏ విధంగా అణగదొక్కారో ఈరోజు చూడటానికి వచ్చాం. 5 సప్లాన్ నిధులు ఏ విధంగా నిర్వీర్యమైనయో మరి ఈ విధంగా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తున్నాము అంటే ఆల్మోస్ట్ అసలుకి ఏబిసిడి వర్గీకరణకు ఆద్యుడే చంద్రబాబు నాయుడు గారు. 1997లో ఆయన ఏబిసి వర్గీకరణ చేసి 1999లో కేఆర్ నారాయణ గారు దాన్ని అమలు చేసి మరి 2000 నుంచి 2024 వరకు మాలా ఉపకులాలకి, మాదిగ ఉపకులాలకి 24,500 ఉద్యోగాలు ఆ పీరియడ్లోనే వచ్చినాయి. విద్య, వైద్యం ప్రతి దాంట్లో కూడా ఉపాధి హామీల్లో కూడా వాళ్ళకి మంచి ఆర్డినెన్స్ ద్వారా వాళ్ళకి లబ్ధి కోరుతుంది. ఈ విధంగా మరి ఈ యొక్క ఆర్డినెన్స్లో కూడా చెప్పడం ఏంటంటే 1% అంటే కేటగిరీ 1లో రెల్లి కులాన్ని పెట్టి 1% రిజర్వేషన్ ఇచ్చి దానికి సంబంధించిన 12 ఉపకులాలు యాడ్ చేయటం, అంతేకాకుండా మాదిగా ఉపకులాలు ఏవైతే ఉన్నాయో 18 కలిపి మరి గ్రూప్ 2 కింద పెట్టి 6.5% ఇవ్వటం. సో మాల
ముప్పకొలాలు 29 కలిపి గ్రూప్ 3 కింద పెట్టి వాళ్ళకి 7.5% రిజర్వేషన్స్ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో పోటాపోటీగా అత్యధిక మార్కులు సాధించి తణుకు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టౌన్ ఫస్ట్తో అందరికన్నా ముందున్న రూట్ స్కూల్ విద్యార్థి హన్స్విత అభినందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడికి నిరసనగా తణుకులో హిందూ మత సంస్థల ధర్నా. ఉగ్రవాదుల దాడులను ఖండించిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక, మసీదులో నిరసన వ్యక్తం చేసిన ముస్లింలు. తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో ప్రపంచ పుస్తక దినోత్సవం నిర్వహించిన సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యం వహించిన తాడినాడ. వర్మీ కంపోస్టు ద్వారా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. తాడేపల్లిగూడెం మండలంలో రైతులకు హితవు పలికిన డిప్యూటీ ఎండీఓ ముప్పిడి. రైతులకు అండగా ఉంటున్న కూటమి ప్రభుత్వం రావులపాలెంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. నిర్మాణ అవసరాలకు అనుగుణంగా ఇసుక నిల్వలను భద్రపరచాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్. మలికిపురంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన స్వామి అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్. గిరిజన పంటలకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుట్టాయిగూడెం మండలంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల. గత ప్రభుత్వంలో పక్కదారి మళ్లించిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏలూరులో ఆరోపించిన రాష్ట్ర మాదిగ సంక్షేమ సహకార సంస్థ చైర్పర్సన్ శ్రీదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.